హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంట వినోదం. దిస్ ఈజ్ అనిత. ఈరోజు వీడియోలో అయితే మీరు చూడబోయేది బొబ్బర్లతో రొట్టెలు. అవునండి, బొబ్బర్లతో రొట్టెలు మీలో ఎంతమందికి తెలుసు? బొబ్బర్ల రొట్టెలు అంటారు, అలచంద రొట్టెలు అంటారు, అలచంద వడలు అంటారు, బొబ్బర్ల వడలు అంటారు. ఏ పేరుతో పిలిచినా అల్టిమేట్గా చివరాఖరికి దీని పేరు వచ్చి బొబ్బర్ల రొట్టెలు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఒక్కటి తిని ఎవ్వరూ ఆపలేరండి, అంత టేస్టీగా ఉంటాయి బొబ్బర్ల రొట్లు. వాటిలో కాంబినేషన్గా ఉల్లిపాయ కారం, తొక్కుడు పచ్చడితో ఇవాళ మా బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేయబోతున్నాను. బొబ్బర్ల రొట్టెల్లోకి మాగాయ పచ్చడి నంచుకోవచ్చు, తొక్కుడు పచ్చడి నంచుకోవచ్చు అండి. కానీ ఉల్లిపాయ కారంతో మాత్రం అల్టిమేట్ టేస్ట్ అని చెప్పాలండి. చాలా బాగుంటుంది. ఇంకెందుకండి లేటు, ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక కుక్కర్లోకి ఒక మీడియం సైజ్ గ్లాస్ తోటి గ్లాసుడు అలచందులు కొలుచుకొని శుభ్రంగా కడిగి ఒక అరగంట కానీ గంట కానీ నానపెట్టి ఉంచుకోవాలి. వీటిని అలచందలని కొంతమంది, బొబ్బర్లని కొంతమంది అంటూ ఉంటారండి. ఏ పేరుతో పిలిచినా రెండు ఒకటే. బొబ్బర్లు డైరెక్ట్గా అయినా వెంటనే కుక్కర్లో పెట్టైనా కొంచెం ఎక్కువ కూతలు రానిచ్చి ఉడికించుకోవచ్చండి. కానీ ఒక్క హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ నానితే ఇంకా బాగా మెత్తగా ఉడుకుతాయండి. నేనైతే ఇవాళ ఒక గంట ముందు ఇలా కడిగేసి మంచినీళ్ళు పోసి నానపెట్టి ఉంచుతున్నాను. ఇక్కడ చూడండి, ఒక గంట అయిందండి నేను బొబ్బర్లు కడిగి పక్కన పెట్టి. బొబ్బర్లు కొంచెం ఉబ్బాయండి, నానిపోయాయి. ఇప్పుడు మనం బొబ్బర్లన్నిటినీ కొంచెం ఉప్పు వేసి కుక్కర్ పెట్టి 3 to 4 విజిల్స్ రానిచ్చుకోవాలండి. బొబ్బర్లన్నీ బాగా మెత్తగా ఉడికిపోవాలి. బొబ్బర్లన్నీ బాగా ఉడికేలోపు బొబ్బర్ల రొట్టెల్లోకి కాంబినేషన్ అయిన ఉల్లిపాయ కారం చేసుకుందాం రండి. ఉల్లిపాయ కారం కోసం 3 నుంచి 4 ఉల్లిపాయల దాకా వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసుకుని రెడీ చేసుకుని ఉంచుకోవాలి. రోట్లో ఉల్లిపాయ ముక్కలన్నిటినీ వేసి తగినంత కొంచెం హాఫ్ స్పూన్ దాకా ఉప్పుని, అలాగే హాఫ్ స్పూన్ దాకా కారాన్ని వేసి దంచుకోవడమేనండి. చాలా సింపుల్గా అయిపోద్దండి. ఉప్పు కారం వేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని కచ్చా పచ్చాగా ఉండేటట్లు దంచుకోవాలి. ఇదిగోండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా ఉల్లిపాయ కారం ఈ విధంగా ఉంటే సరిపోతుంది. కారాన్ని అంతటిని ఒక బౌల్లోకి తీసుకుని, మనం వాడింది పచ్చి ఉల్లిపాయ, పచ్చి కారం అన్నీ పచ్చివి కాబట్టి కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా 1 స్పూన్ నూనెను వేసి బాగా కలుపుకుంటే ఉల్లిపాయ కారం రెడీ అయిపోతుంది. కుక్కర్లో బొబ్బర్లు కూడా 4 విజిల్స్ వచ్చేసి బాగా ఉడికిపోయాయండి. చెక్ చేద్దామండి. బొబ్బర్లు కూడా బాగా ఉడికిపోయి ఉంటే ఇంకా మనం పిండి కలుపుకోవడమే. చేత్తో ప్రెస్ చేసి చూస్తే ఇలా మెత్తగా అణిగిపోతే బాగా ఉడికిపోయినట్టేనండి. చెదిరిపోకుండా చక్కగా ఉడికిపోయాయండి. ఇంక ఈ బొబ్బర్లతో పిండి కలుపుకోవాలండి. చాలామంది ఈ వాటర్ అంతటిని వార్చేసుకుని వేరేగా ఫ్రెష్ వాటర్ పెట్టుకుని కూడా కలుపుకుంటూ ఉంటారండి. కానీ నాకైతే ఆ ప్రోటీన్స్, విటమిన్స్ పోవటం ఇష్టం లేదు. ఇందులో ఉన్న వాటర్తోనే నేను ఎక్కువగా కలుపుకుంటూ ఉంటాను. పిండి కలుపుకోవడం కోసం కొంచెం పెద్ద ప్లేటు, అంటే వెడల్పుగా ఉండే ప్లేట్ని పెట్టుకొని దానిలోకి బియ్యం పిండిని కొలుచుకోవాలి. అంటే డైరెక్ట్గా బియ్యం మరాడించుకుంటూ ఉంటాం చూడండి, మరపిండి అంటూ ఉంటామండి మేము. ఆ మరపిండిని 3 గ్లాసుల దాకా నేను ఇక్కడ తీసుకున్నానండి. 1 గ్లాసు బొబ్బర్లు కనుక తీసుకుంటే 3 గ్లాసుల పిండి వరకు వేసుకోవచ్చండి. ఇంకా బాగా ఎక్కువ బొబ్బర్లు మాకు కనపడాలి, ఇంత పిండి కూడా వద్దు అనుకుంటే 2-2.5కి వేసుకున్నా బాగుంటాయి. ఇప్పుడు నేను చెప్పిన రేషియో ప్రకారం అయితే కనుక శుభ్రంగా అటు పిండి కనిపిస్తూ ఉంటుంది, ఇటు బొబ్బర్లు కూడా బాగా కనిపిస్తూ ఉంటాయండి. నేనైతే ఎప్పుడు ఎక్కువగా ఇలాగే వేసుకుంటూ ఉంటాను. 1 గ్లాసుడు కనుక బొబ్బర్లు తీసుకుని 2 గ్లాసులు పిండే వేసుకున్నాం అనుకోండి, బాగా బొబ్బర్లు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అందులో ఏం తప్పులేదండి, మనకు ఎలా నచ్చితే అలా వేసుకోవచ్చు. పిండిని హాట్ వాటర్తో కలపాల్సి ఉంటుందండి. నేను బొబ్బర్లలో వాటర్తో నేను పిండిని కలపదలుచుకున్నాను కాబట్టి బొబ్బర్లన్నీ వేరు చేసి ఆ వాటర్ని ఒకసారి నేను మరిగిస్తానండి. ఆ వాటర్ ఎటు చాలవు కాబట్టి ఇంకాసిన వాటర్ పడతాయి కాబట్టి నేను విడిగా ఒక గిన్నెలో వాటర్ కూడా మరిగించడానికి పెట్టుకుంటున్నాను. పిండిని కలుపుకోవడం కోసం పిండిలో తగినంత ఉప్పుని యాడ్ చేస్తున్నాను. చాలామంది నీళ్ళల్లోనే ఉప్పు వేసి ఆ వాటర్తో కూడా కలుపుకుంటూ ఉంటారండి. కానీ నేను ఆల్రెడీ బొబ్బర్లలో కూడా కొంచెం ఉప్పు వేశాను కాబట్టి దానిని బట్టి ఇక్కడ ఉప్పు అడ్జస్ట్ చేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత దీనిలోకి ఒక హాఫ్ స్పూన్ దాకా జీలకర్రను కూడా వేసి కలుపుకోవాలి. పిండిలోకి ఉప్పు, జీలకర్ర వేసిన తర్వాత
బాగా పిండినంతా కలుపుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి ఉంచిన బొబ్బర్లు వాటర్తో సహా ఈ పిండిలో వేసుకోవాలి. మనం ఉడికించిన బొబ్బర్లలో ఉన్న వాటర్తోనే పిండి కలిసిపోతే కనుక ఇట్స్ ఓకే. ఒకవేళ చాలకపోతే మాత్రమే మనం పెట్టిన హాట్ వాటర్ వేసి కలపవలసి ఉంటుంది. బొబ్బర్లు వాటర్తో సహా పిండిలో పోసుకున్న తర్వాత ఒక గెరిటె సహాయంతో లేదా అట్లకాడ సహాయంతో మొత్తం పిండిని బొబ్బర్లని బాగా కలుపుకోవాలి. ఆల్రెడీ హాట్ వాటర్గా ఉంటాయి కదండి, బొబ్బర్ల వాటర్ కూడా చూసుకుని జాగ్రత్తగా కలుపుకోవాలి. పిండి అంతా బాగా అట్లకాడతో కలుపుకున్న తర్వాత ఇక్కడ చూడండి, నాకు ఇంకా పిండి పిండిగా కనపడుతోంది, బాగా కలవలేదు. అందుకని నేను ఇప్పుడు కొంచెం హాట్ వాటర్ కూడా పోసి కలుపుతున్నాను. ఈ స్టేజ్లో ఒకసారి ఉప్పును కూడా చెక్ చేసుకోవాలండి. అవసరపడితే ఇప్పుడే కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు. హాట్ వాటర్ కూడా ఇలా పూర్తిగా బాయిలింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రమే కలుపుకోవాలండి. అప్పుడే పిండి పర్ఫెక్ట్గా కలుస్తుంది. వీడియోలో చూపిస్తున్నట్లుగా ముందుగా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకుంటూ అప్పుడు వాటర్ని అడ్జస్ట్ చేసుకోవాలి. పిండిలో వాటర్ మొత్తాన్ని ఒకేసారి పోసేస్తే ఒక్కోసారి ఎక్కువైపోయే ఛాన్సెస్ ఉంటాయండి. ఇలా కలుపుకుంటూ చూసుకుంటూ మాత్రమే పోసుకోవాలి. మనం ఒక్కొక్కసారి పిండి ఎక్కువగా కలుపుకొని స్టోర్ చేసుకోవాలని కూడా అనుకుంటూ ఉంటాం. సాయంత్రం తినచ్చు లేదా అలా అని స్టోర్ చేసుకోవాలి అని అనుకుంటే పిండిని ఇప్పుడు మీరు చూస్తున్న ఈ స్టేజ్లోనే కొంచెం పిండిని బాక్స్లోకి తీసుకుని స్టోర్ చేసుకోవాలండి. మొత్తం పిండంతా ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసి కలిపేసిన తర్వాత స్టోర్ చేస్తే మాత్రం ఒక పూట గడిచేసరికి బాగా నానిపోయి తడి ఎక్కువైపోయి రొట్టి రాకపోవచ్చండి, నూనె కూడా ఎక్కువ పీల్చచ్చు. అందుకనే స్టోర్ చేసుకునే ఉద్దేశం ఉన్నవాళ్ళైతే పూర్తిగా కలపక ముందే, అంటే ఇలా సగం పిండిగా సగం ముద్దగా ఉన్నప్పుడు తీసుకుని స్టోర్ చేసుకోవాలి. పిండి అంతటికి ఎంత వాటర్ కావాలో అంతా పోసుకుని కలుపుకున్న తర్వాత కాసేపు మూత పెట్టి ఉమ్మగిల్లనివ్వాలి. పిండి అంతా కాసేపు ఉమ్మగిల్లి చల్లారేలోపు ఒక ప్లాస్టిక్ కాగితంపై కొంచెం ఆయిల్ని అప్లై చేసి రెడీ చేసుకోవాలి. 5-10 మినిట్స్ ఆగిన తర్వాత పిండిని తీసి బాగా కలుపుకోవాలి. పిండి పిండిగా వాటరీగా ఎక్కడైనా ఉంటే బాగా చేత్తో కలుపుకొని ముద్ద అయ్యేలా చేసుకోవాలి. ఇలా కలిపేటప్పుడైనా ఇంకా పిండిగా ఉంది అని అనిపిస్తే అవసరమైతే తడి చేయి చేసుకునైనా కలుపుకోవచ్చు, లేదా 4 డ్రాప్స్ వాటర్ చల్లుకునైనా సరే కలుపుకోవచ్చు. కానీ ముద్దలాగా మాత్రం కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా పిండి ఈ విధంగా ముద్దలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండినంతటిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి. బొబ్బల రొట్టెల్లాగా చేసుకోవడం కోసం మీడియం సైజు ముద్దలుగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ముద్దలన్నిటినీ బొబ్బల రొట్టెల్లాగా ఒత్తేలోపు పొయ్యి మీద ఆయిల్ వేడికి పెట్టేస్తున్నానండి. నేనైతే ఇవాళ బొబ్బల రొట్టెల్ని నూనెలో డీప్ ఫ్రై చేయడం కోసం పెడుతున్నానండి. ఇదే పిండితోటి డీప్ ఫ్రై కాకుండా రొట్టెల్లాగా ఒత్తుకొని షాలో ఫ్రై లాగా కూడా చేసుకోవచ్చు, లేదా మూకుట్లో ఒత్తి టోపీ రొట్టెల్లాగా కూడా చేసుకోవచ్చు. నూనె కాగేలోపు మనం రెడీ చేసుకున్న పిండి ముద్దల్ని వీడియోలో చూపిస్తున్నట్లు మీడియం సైజు అప్పచ్చుల్లాగా ఒత్తుకోవాలి. మరీ పల్చగా ఒత్తుకోకూడదండి, బాగా క్రిస్పీగా అయిపోతాయి. కొంచెం మందంగా ఉంటేనే ఔటర్ లేయర్ క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి. బాగా వేగడం కోసం మధ్యలో ఇలా కన్నం పెడితే బాగా వేగుతాయి. ఇలా వేయించుకోవడానికి కాగితం నిండుగా ఒక 10-15 అయినా అప్పచ్చులు రెడీ చేసుకుని ఒకేసారి వేపుకోవచ్చండి, ఇబ్బంది ఏమీ లేదు. నూనె కాగిన తర్వాత మనం రెడీ చేసి ఉంచుకున్న బొబ్బర్ల రొట్టెల్ని ఒక్కొక్కటి జాగ్రత్తగా నూనెలో వదలాలి. మూకుడికి సరిపడగా, అంటే సుమారుగా ఒక 4 నుంచి 6 వరకు వేసుకోవచ్చండి. మనం మూకుడి సైజుని బట్టి నూనె ఉన్నదాన్ని బట్టి వేసుకోవచ్చు. 2 మినిట్స్ ఆగిన తర్వాత రెండో సైడ్కి టర్న్ చేసుకుంటూ 2 వైపులా ఎర్రగా వేగించుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లు 2 వైపులా టర్న్ చేసుకుంటూ మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కలర్ వచ్చినప్పుడు తీసేస్తే అవుట్ సైడ్ క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయి. లేదు అంత క్రిస్పీగా ఇష్టం లేని వాళ్ళు ఇంకొంచెం వేపు తగ్గించుకొని వేపించుకుంటే మెత్తగా కూడా వస్తాయి. ఇలా మనకు కావాల్సినన్ని రొట్టెల్ని రెడీ చేసుకోవడమే. రొట్టెల్ని ఆయిల్లోంచి తీసిన తర్వాత ఒక్కసారి ఇలా టిష్యూ పేపర్ మీద వేసుకుని సర్వ్ చేసుకోవచ్చు.
పిల్లలైతే ఒక్కొక్కసారి ఎక్కువ బొబ్బర్లు అద్ది కూడా రొట్టె వేయమని చెప్తూ ఉంటారండి. అలాంటప్పుడు బొబ్బర్లని అలా కాగితం మీద కొన్ని పరుచుకొని పిండి ముద్దని దాని మీద పెట్టి ఒత్తుకుని కూడా చేస్తూ ఉంటానండి. ఇలా చేసినప్పుడు మాత్రం బొబ్బర్లన్నీ బాగా వేగి క్రిస్పీగా తగులుతూ ఉంటాయండి. కానీ బాగా ఒత్తుకోవాలండి పిండిలోకి బొబ్బర్లన్నిటినీ, లేదా నూనెలో వేసినప్పుడు ఊడిపోతూ ఉంటాయి. ఇదిగోండి బొబ్బర్ల రొట్లు రెడీ అయిపోయాయి. ఉల్లిపాయ కారం తొక్కుడు పచ్చడితో సర్వ్ చేస్తున్నాను. చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి కదండి. మా ఇంట్లో అయితే ఈ బొబ్బర్ల రొట్టెల్లోకి తొక్కుడు పచ్చడిలో కానీ మాగాయ పచ్చడిలో కానీ పెరుగు కూడా కలుపుకొని చట్నీలాగా నంచుకుని తింటూ ఉంటామండి. అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ బొబ్బర్ల రొట్టెలు కమ్మగా ఉంటాయి కాబట్టి పుల్ల పుల్లగా కారం కారంగా ఇష్టపడే వాళ్ళు మాత్రమే మాగాయ పచ్చడికి కానీ తొక్కుడు పచ్చడికి కానీ వెళ్ళాలి. లేకపోతే ఇవాళ నేను చూపించిన ఉల్లిపాయ కారంతో అయితే తీయగా క్రిస్పీగా ఉల్లిపాయ తగులుతూ భలే టేస్టీగా ఉంటుందండి. బొబ్బర్ల రొట్టెల్లోకి ఒక్కసారి మీరు నేను చూపించిన విధంగా ఉల్లిపాయ కారం చేసుకుని చూడండి, మీకే తెలుస్తుంది దీని టేస్ట్ ఏంటో. తింటుంటే మాత్రం పై లేయర్ అంతా క్రిస్పీగా తగులుతూ లోపల సాఫ్ట్గా ఉంటుందండి. మరి ఈ బొబ్బర్ల రొట్టెలు మీరు కూడా చేసుకుని చూసుకుని మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.